హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీసీ క్రియేషన్స్. ఏంటి ఇంతమంది కష్టపడుతున్నారా అని చూస్తున్నారా? పిల్లలందరికీ వెజ్ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు మా పెద్ద అత్త క్యాబేజీ చేస్తుంది, మా చిన్నత్త క్యారెట్ తురుముతుంది. ఆల్రెడీ బంగాళదుంపలు స్టవ్ మీద ఉన్నాయి, బాయిల్ అవుతున్నాయి. చూడండి, క్యాబేజీ ఇంత గుండెలాగా తురుముకుంటే మంచూరియా బాగుంటుంది. ఇక్కడ మా డాడీ వాళ్ళ చెల్లెలకి హెల్ప్ చేసేస్తున్నారు, అల్లం వెల్లుల్లి తరుగుతున్నారు. ఇక్కడ మా డాడీ వెల్లుల్లి పక్క ఈజీగా రావడానికి ఒక టిప్ చెప్పారు, మీకు కావాలంటే అది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టిప్ చెప్తా. అల్లం వెల్లుల్లి కూడా చాలా గుండెగా తరుముకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి సన్నగా తరుముకొని ఒక బౌల్లో పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ ఇవన్నీ చేసేలోపు బంగాళదుంపలు ఉడికిపోయే బంగాళదుంపలు తొక్క తీసేద్దాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి ఫుల్గా మిక్స్ చేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కారం, కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు రిమైనింగ్ బాల్స్ కూడా ప్రిపేర్ చేసేద్దాం. ఇలా ప్రిపేర్ చేసిన బాల్స్ని నూనెలో వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ బాల్స్ అన్ని తీసి వేయించి పక్కన పెట్టుకున్నాక వేరే కళాయిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి కాస్త వేయించుకోండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాక సాస్ని యాడ్ చేసుకుందాం. ఇవి వేగేలోపు రిమైనింగ్ బాల్స్ కూడా వేయించుకుందాం. మంచూరియా బాల్స్ క్రిస్పీగా రావాలంటే మంచి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు అవి వేయించుకుందాం. అలా అని మాడిపోయొద్దు, సిమ్లో కుక్ చేయండి. ఇలా చేసిన బాల్స్ అన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన గ్రేవీకి ఆనియన్స్ వేసుకుందాం. అందులో కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. కొద్దిగా మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కారం, టమాటా సాస్, సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ సాస్లో ఆనియన్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక కొద్దిగా చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు బాగా కలిపిన తర్వాత చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో ముందుగా వేయించి పెట్టుకున్న బాల్స్ అన్ని వేసి బాగా కలుపుకోండి. కొత్తిమీర, ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే మంచూరియా రెడీ. సర్వ్ చేయకుండానే అందరూ ఒక్కొక్కటి తీసుకొని తినేస్తున్నాం. టేస్ట్ చేశాక సూపర్గా ఉంది. ఇప్పుడు అందరూ సర్వ్ చేసుకొని తింటున్నాం. రెసిపీ మీకు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.